శ్రీ రంగనాథ రామాయణము అశ్వమేధయాగ సమాప్తి. మునుల వశిష్ఠాది ముని జనోత్తముల ఘనుల ఋత్విక్కులుగా వరియింప సవనత్రయంబును అభిష్టమున ఉనర్చి ప్రవిమల ఊపాగ్రబద్ధములైన జలచరంబులు అరణ్యచరములు విహగములను ఉరగంబులు మొదలుగాను ఒప్పు పశువులన్ మున్నీటిన్ ప్రతిత అశ్వముకటిన్ విశ్వసించి కృతకర్మవేదులు ప్రీతిన్ ఏ మంత్రములతోడనే ఫలలములు కామించి వేలుపంగా చెప్పును శృతులను ఆ మంత్రములతోడనే ఫలలములు కామించి వేల్చిరి కడంగి ఋత్విజులు అనలుండు సప్తజిహ్వలన్ ప్రజ్వరిల్లన్ అనిమిషులు తనిసిరి ఆహా విరాధికములను ఆయాగ దినములను ఆకొన్నవాడు ఆయాసపడినవాడు అరసినన్ లేడు సారమృష్టాన్న వస్త్రపటీర కనకహీర భూషాది సంతృప్తులే కాని ఏ క్రియలందును ఎడపడకుండున్ ఈ క్రియ హయమేదము ఈడేరుటయున్. మునులలో గొప్పవారైన వశిష్ఠాది ఋషులు ఋత్విక్కులుగా యాగమును ఉత్సాహంతో చేశారు. యూపకర్రల కొనలపై జల జంతువులను, అడవిలో చరించేవాటిని, ఆకాశంలో సంచరించేవాటిని 300 దాకా అశ్వంతో పాటు వధించి వేదములు చదువుతూ క్రతుకర్మను కావించారు. వాటి మాంసఖండములను శృతులు చదువుతూ కాల్చారు ఋత్విజులు. అప్పుడు యాగాగ్ని సప్త జిహ్వలతో మండింది. అందుకు దేవతలు తృప్తి చెందారు. ఈ యాగ సమయంలో ఆకలితో ఉన్నవాడు లేడు. అందరూ సంతృప్తిగా భుజించిన వారే, వస్త్రాలు బంగారాలను కానుకలుగా పొందినవారే. ఈ విధంగా యాగ నిర్వహణలో ఏ క్రియ కూడా వదలకుండా అశ్వమేధ యాగం సమాప్తం అయ్యింది.